చూడండమ్మా మనం ఏం నేర్చుకుంటున్నాం ఇప్పుడు చైన్ రూల్ టైం అండ్ వర్క్ లో చైన్ రూల్ ఓకేనమ్మా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువ దీనిపైన అడుగుతున్నాడు గొలుసు విధానం అమ్మ ఓకే గొలుసు విధానము ఓకే గొలుసు విధానం ఇక్కడ చూడండమ్మా ఇక్కడ మనకి ఏ విధంగా ఉంటుందంటే 3 ఫార్ములాస్ ఉంటాయమ్మా దాన్ని బట్టి మనం ఫార్ములాను ప్రతిసారి రాయాల్సిన అవసరం లేదు మీరు అండర్స్టాండింగ్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి చూడండి ఇక్కడ ఏంటిదంటే ఫస్ట్ వన్ అమ్మా ఎం ఇక్కడ ఏమేమి ఉంటాయంటే ఎం ఉంటుంది అదే విధంగా హెచ్ ఉంటుంది అదే విధంగా డి ఉంటుంది అదే విధంగా డబ్ల్యూ అనేది ఉంటుందమ్మా ఇక్కడ ఎం అంటే ఏంటిది హెచ్ అంటే ఏంటిది డి అంటే ఏంటిది డబ్ల్యూ అంటే ఏంటిది అనేది నేను చూస్తాను ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ఫార్ములా అమ్మా ఇక్కడ చూడండి M1 అదే విధంగా D1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది M2 అదే విధంగా D2 ఓకేనా సెకండ్ ఫార్ములా వచ్చేసి మనకి ఏమవుతుంది M1 D1 H1 ఓకే అదే విధంగా M1 M2 D2 H2 థర్డ్ ఫార్ములా ఓకేనా ఇది చూడండి M1 D1 H1 బై W1 ఇక్కడ చూడండి M2 D2 H2 W2 ఇవి మూడు ఫార్ములాస్ పైననే చైన్ రూల్ అనేది మొత్తం కాన్సెప్ట్ అనేది ఉంటుంది ఓకేనా ఒక్కసారి చూడండి M అంటే ఏంటిదంటే మెన్ అమ్మ ఓకే మెన్స్ అది ఉమెన్ కావచ్చు మెన్ మొత్తానికి ఓకేనా హెచ్ అంటే ఏంటిదంటే హవర్స్ అమ్మ గంటలు ఓకే అదే విధంగా డి అంటే ఏంటిదంటే డేస్ అమ్మ ఓకే డబ్ల్యూ అంటే ఏంటిదంటే వర్క్ అన్నట్టు ఓకేనా వర్క్ అర్థమైంది కదా ఇక్కడ వర్క్ ఏమి ఇస్తారంటే ఒక 4 వ్యక్తులు 4 మెన్స్ ఒక 5 రోజులలో వేస్తారు ఓకే అదే విధంగా 3 వ్యక్తులు అదే విధంగా 8 మంది వ్యక్తులు ఎన్ని రోజులలో వేస్తారు అన్నప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఇదేమవుతుంది M1 అవుతుంది ఇదేమవుతుందమ్మా D1 అవుతుంది ఇది M2 అవుతుంది ఇది D2 కావాలి మనకు D2 అనేది కావాలి అప్పుడు ఏమవుతుంది మనకి ఏంటిది ఇదే కదా M1 ఇక్కడ చూడండి ఇది ఏమవుతుంది 4 ఇదేమవుతుంది 4 అవుతుంది ఇది 5 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుందమ్మా మనకి 8 అవుతుంది అవునా ఇక్కడ 4 1 జా 4 2 జా సో మనకి ఇదేంటిది D2 కావాలి D2 కావాలంటే ఏం కావాలమ్మా మనకు అదే విధంగా 5/2 అంటే ఎన్ని డేస్ పడుతుంది 1/2 డేస్ పడుతుంది ఈ విధంగా చేస్తాం ఓకేనా ఇంతే కాన్సెప్ట్ దీన్ని మీరు రాసుకోండి ఒకసారి ఓకేనా దీన్ని ఏ విధంగా గుర్తుపట్టాలో నేను చెప్తాను చూడండి ఎప్పుడే కానీ 2 వ్యక్తులు వచ్చినప్పుడు నేను దీని మీద చాలా ప్రాబ్లమ్స్ ఎందుకంటే దీని మీద హై రేంజ్ లో దాదాపుగా 15 ప్రాబ్లమ్స్ దాకా వచ్చినాయి అమ్మా 15 ప్రాబ్లమ్స్ దాకా వచ్చినాయి దీన్ని నేను చాలా ప్రాక్టీస్ చేపిస్తాను మీరు నాతో పాటు ప్రాక్టీస్ చేయండి ఈజీగా ఉంటుంది కాన్సెప్ట్ కానీ చాలా సార్లు వస్తున్నాయి ఓకేనా ఫార్ములాస్ 3 చెప్పినాను కదమ్మా దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి చూడండి మనము ఫస్ట్ ఏం ఫార్ములా నేర్చుకున్నాం మనము M1 D1 ఓకే M2 D2 ఇక్కడ చూడండి ఇక్కడ మెన్స్ ఉంటారు మనుషులు ఉంటారు రోజులు ఉంటాయి మనుషులు ఫస్ట్ ఫార్ములాలో ఓన్లీ మనుషులు రోజులు ఉంటాయి ఓకేనా మనుషులు మరి రోజులు మాత్రమే ఉంటారు సెకండ్ ఫార్ములాలో వచ్చేసి ఇక్కడ ఏముంటాయంటే మనుషులు ఉంటారు రోజులు ఉంటారు మరి గంటలు ఉంటాయి ఓకేనా మనుషులు రోజులు గంటలు ఇక్కడ మనుషులు రోజులు గంటలు అదే విధంగా మనుషులు రోజులు గంటలు ఓకే అదే విధంగా థర్డ్ వచ్చేసి ఇక్కడ ఏమేమి ఉంటాయి మనుషులు ఉంటారు రోజులు ఉంటాయి గంటలు ఉంటాయి తర్వాత వర్క్ కూడా జరుగుతుంది ఏమేమి ఉంటారు మనుషులు ఉంటారు తర్వాత రోజులు ఉంటాయి తర్వాత గంటలు ఉంటాయి ఓకే అదే విధంగా వర్క్ అనేది ఉంటుంది ఇక్కడ ఏంటిది M1 D1 H1 W1 అదే విధంగా M2 D2 H2 W2 ఓకేనా ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది ఇది ఓకేనా ఏం అవసరం లేదు దీన్ని మీరు 5-6 ప్రాబ్లం చేస్తే ఇది బట్టిలో గుర్తుంటుంది ఓకేనా దీన్ని బట్టి పట్టకండి ఓకేనా ఈ ఫార్ములా ఎక్కడ ఏం రాదు ఓకే జస్ట్ గుర్తుపడితే చాలమ్మా ఓకే ఒకసారి చూడండి ఇది 10 men can do a piece of work in 15 days how many men can do the same work in 66 days 10 మంది మనుషులు ఒక పనిని 15 రోజులలో పూర్తి చేయగలిగిన అదే పనిని ఆ రోజులలో పూర్తి చేయుటకు ఎంత మంది అవసరం అగును ఓకేనా ఇక్కడ మీరు చూడండి ఫైండ్ అవుట్ ఇక్కడ ఏంటిది మనుషులు ఇది M1 అనుకుందాం ఓకే ఏం అవసరం లేదు దీన్ని నేను ఫస్ట్ చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఇక్కడ ఏంటి అమ్మ రోజులు D1 ఓకే ఒక అది అయిపోయింది నెక్స్ట్ ఏంటిది ఇక్కడ రోజులు ఇచ్చిండ్రు ఇది రోజులు అంటే ఏంటిదమ్మా D2 ఇక్కడ ఏం అడుగుతుండు మంది అడుగుతున్నాడు M2 ఇదే కదమ్మా మనకు కావాల్సింది ఇంకేమైనా అవసరమా ఏం అవసరం లేదు మన ఫార్ములా ఏంటిది అవసరం కూడా లేదమ్మా M1 ఇక్కడ ఏమేమి ఉన్నాయి M ఉంది D ఉంది రైట్ M1 D1 అదే విధంగా M2 D2 ఇది రాయాల్సిన అవసరం లేదు కానీ మీకు ఫస్ట్ టైం ఎందుకంటే చెప్తే క్లారిటీగా ఉండాలి కాబట్టి చెప్తున్నాను M1 అంటే ఎంతనమ్మా మనకు 10 D1 ఎంత 15 అదే విధంగా M2 ఎంత మనకు కావాల్సింది M2 D2 ఎంత అమ్మా మనకు 6 ఇక్కడ చూడండి 3 2 3 5
2 ఒకట్ల 2 5ల మొత్తం ఏముందమ్మా ఇక్కడ m2 ఈజ్వల్ ఎంతనమ్మా 5 5ల 25. సో మనకు కావాల్సింది ఇదే కదనమ్మా ఆన్సర్. ఈ విధంగా ఎక్కడ ఉంది ఇది ఈ విధంగా ఇంత సింపుల్ గా ఉంటుంది. కాకపోతే దీనిపైన క్వశ్చన్ అనేది విచ్చలవిడిగా అడుగుతున్నాడమ్మా. ప్రతి షిఫ్ట్ లో దాదాపుగా ఈ క్వశ్చన్ అనేది ప్రతి 2 షిఫ్ట్లకి ఈ క్వశ్చన్ అనేది ఉంటుంది. అటు తెలంగాణలో అడుగుతున్నాడు, ఇటు ఏపీలో కూడా అడుగుతున్నాడు. ఓకేనా, ఏపీలో తెలంగాణ కంటే కూడా ఏపీలో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. ఓకేనా, అదే తెలంగాణకు వచ్చే వరకు డిఎస్సిలో ఫోకస్ చేస్తున్నాడు. ఇది మాత్రం డిఎస్సి ప్లస్ ఏపీలో డిఎస్సి ప్లస్ టెట్ లో రెండింటిలో కవర్ చేస్తుంది, బ్యాలెన్స్ గా చేస్తున్నాడు. ఓకేనా, ఇది ఈ విధంగా అమ్మా. ఒకసారి చూడండి, M1 D1 అవసరం కూడా లేదమ్మా, మనకు మైండ్ లో ఉంటే చాలు. ఇక్కడ ఏంటిది 10, మనకు మనకేంటిది మనుషులు ప్లస్ ఏముంటది డేస్, ఏంటిది 10 ఇంటూ ఎంతమ్మా 15. అదే విధంగా ఇక్కడ చూడండి ఇదేమవుతుంది 6 ఇంటూ ఎక్స్ డిఎన్, ఇది ఏం కావాలి మనకు మెన్స్. ఓకేనా, ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎల్హెచ్ఎస్ అనుకోండి, ఇది ఆర్హెచ్ఎస్ అనుకోండి. ఓకేనమ్మా, ఆర్హెచ్ఎస్ ఇంతే, దీన్ని మీరు ఏం చేయాల్సిన అవసరం లేదమ్మా. ఓకేనా, ఇక్కడ మీరు చూడండి ఇది మొత్తం ఎంత అవుతుంది మీకు 150 అవుతుంది. మరి 6 ను దేనితో గుణిస్తే 150 అవుతుందమ్మా, 25 తో గుణిస్తే 150 అవుతుంది. ఈ విధంగా కూడా చేయొచ్చు. ఓకేనా, ఈ విధంగా కూడా మీరు చేయొచ్చు. ఇది దేనితో గుణిస్తే 150 అవుతుంది, 6 ను 125 తోని. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇది టెట్ లో అడిగిందమ్మా, ఇది మనకు ప్రీవియస్ టెట్ క్వశ్చన్ ఇది. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి, ఇది కూడా టెట్ క్వశ్చన్ ఏనమ్మా. ఓకే, కాబట్టి ఈ ఏదైతే కాన్సెప్ట్ చెప్తున్నానో దాన్ని మీరు జాగ్రత్తగా చూడండి, కాన్సన్ట్రేషన్ గా చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. ఓకే, మన ఛానల్ అనేది ఫ్రీ కంటెంట్ అమ్మా, 1 రూపీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మీకు అదే విధంగా నెక్స్ట్ నేను సంవర్గమానాలు చెప్తున్నాను, లాగరిథం ఫుల్ చాప్టర్ ఉంటుంది. అది మాత్రం మీరు ఏం చేస్తారంటే, అది మాత్రం నేను ఓన్లీ మెంబర్స్ కి మాత్రమే పెడుతున్నాను. ఓకేనా, అది మెంబర్స్ కి మాత్రమే పెడుతున్నాను. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ జాయిన్ అవ్వండి. ఓకేనా, ఓన్లీ మెంబర్స్ కి మాత్రమే పెడుతున్నాను. అది ఫుల్ చాప్టర్ ఉంటుంది. అందులో నుంచి ఇక అది ఏ విధంగా ఉంటుందంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. 10th మనకు 9th లో ఉంది సంవర్గమానాలు, లాగరిథం 9th 10th, అదే విధంగా ఇంటర్మీడియట్ లో మనకి ఏమో ముఖ్యంగా ఉంటుందంటే బాయ్ స్థిరం అనేది ఉంటుంది. ఈ 3 మనము క్రిస్టల్ క్లారిటీగా ఎక్కడ కూడా ఫార్ములా యూజ్ చేస్తున్నామా అనేది కూడా మీకు కనిపించదు. ఆ విధంగా అంటే ఇది ఫార్ములా నా చూసేదాకా తెలియదు మీకు, ఆ విధంగా ఉంటుంది. ఓకేనా, చాలా సింపుల్ గా ఉంటుంది, బేసిక్ టు కాంప్లెక్స్. ఓకే, మీరు కావాలనుకుంటే ఎవరన్నా ఎస్ఏ మ్యాథ్స్ వాళ్ళు ఎవరన్నా ఉంటే అక్కడ జాయిన్ అవ్వండి. కంపల్సరీగా నేను మెంబర్షిప్ తీసుకోండి, నేను 100% మీకు న్యాయం చేస్తాను. ఓకేనా, చూడండి అమ్మా, ఇక్కడ చూడండి, ఇఫ్ 5 painter can paint 5 walls in 5 days, how many days will 1 painter take to paint 1 wall? ఓకేనా, ఇక్కడ నుండి 5 మంది పెయింటర్లు 5 రోజులలో 5 గోడలకు రంగులు చేయగలిగితే, ఇది వేయగలిగితే ఒక పెయింటర్ ఒక గోడను రంగులు వేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇక్కడ మీరు గమనించాల్సింది, మనకు కావాల్సింది ఏంటిదమ్మా, రోజులు కావాలి, మనుషులు కావాలి, వర్క్ కావాలి. ఇవే కదా మనకు, వీటిలోనే ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏంటిదమ్మా మంది, సో రైట్, మనకు ఒకటి వచ్చింది రోజులు, ఇది ఒకటి వచ్చింది. ఇది 5 గోడలు అంటే వర్క్ జరుగుతుంది, ఇది ఒకటి వచ్చింది. ఇంకేమంటున్నామా, ఒక్క పెయింటర్, ఇది ఒకటి వచ్చింది. అదేవిధంగా ఒక గోడ, ఇది ఒకటి వచ్చింది. ఇంకేంటి రోజులు అడుగుతున్నాడు వాడు. ఇంతే కదా, అయిపోయింది క్వశ్చన్. ఇంకేముందమ్మా ఇలా. ఇక్కడ అంటే మంది, మనకేంటిది ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది, ఏంటిది వర్క్ అనేది ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. ఏంటిది ఇక్కడ 5, ఇక్కడ చూడండి నేను మళ్ళీ రాస్తాను, M1 D1, ఇక్కడ ఏంటి వర్క్ W1. అదే విధంగా ఇదేంటిది M2 D2 W2. ఇదే కదనమ్మా, రైట్. M1 అంటే ఎంతనమ్మా 5, D1 అంటే ఎంత 5, అంటే 5 into 5. అదేవిధంగా W1 ఎంత అంటే 5. అదేవిధంగా M2 అంటే ఎంతనమ్మా, ఇది ఒక వర్క్, ఇదే కదా 1. అదేవిధంగా డి అంటే మనకు కావాల్సింది డిఏ కాబట్టి. ఓకే, అదేవిధంగా W2 అంటే ఎంతనమ్మా, మనకు ఇక్కడ 1 కూడా కాబట్టి 1. ఇక్కడ చూడండి, దీన్ని మనం ఇక 5 1 జా ఎంతనమ్మా, ఇది డి ఈజ్ ఈక్వల్ మనకు 5 కదా, ఇదే ఆన్సర్. దీనికి మీరు ఏం చేయాల్సిన అవసరమే లేదు, జస్ట్ చూస్తే మీకు తెలిసిపోతుంది. ఓకేనా, ఇది ఆన్సర్. ఇది ప్రీవియస్ టెట్ క్వశ్చన్ అమ్మా, జాగ్రత్తగా వినండి చాప్టర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చూడండి, ఇది కూడా టెట్ క్వశ్చన్ అమ్మా. ఓకేనా, ఇది కూడా టెట్ క్వశ్చనే కాబట్టి జాగ్రత్తగా ఈ కాన్సెప్ట్ వినండి. 40 మంది కూలీలు ఒక బావిని 20 రోజులలో తవ్వగలిగితే, అదే బావిని 30 మంది కూలీలు తవ్వడానికి పట్టే రోజులు ఎన్ని? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చిందమ్మా, ఇక్కడ మనుషులు ఇచ్చిర్రు, ఇక్కడ రోజులు ఇచ్చిర్రు, ఇక్కడ మళ్ళీ మనుషులు ఇచ్చిర్రు, ఇక్కడ ఏమడుగుతుండో రోజులు అడుగుతున్నాడు. అంటే ఇక్కడ 2 ఇచ్చిండు, ఏంటి మనుషులు రోజులు. ఓకేనా, ఇక్కడ మనుషులు ఎంత 45, ఇక్కడ ఇక ఫార్ములా 45 ఎంత 20 days. అదే విధంగా అక్కడ ఎంత 30,
ఇక్కడ ఎంత డి, ఇక్కడ చూడండి. ఓకే రైట్. ఇక్కడ చూడండి 0 0 క్యాన్సిల్ అవుట్, 3 1 జా 3 15 జా. సో 15 into 2 30 days. ఇదే కదమ్మా మనకు కావాల్సింది 30 days. ఎక్కడ ఉంది 30 days? ఈ విధంగా. ఇంతే సింపుల్. దీనికి మీరు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇలా కాన్సెప్ట్ నేర్చుకోండి, కాన్సెప్ట్ అనేది మంచిగా నేర్చుకోండి, మీరు ఫార్ములా అనేది పట్టకండి. ఓకేనా? ఈ విధంగా ఉంటుందమ్మా క్వశ్చన్ అమ్మా. ఓకేనా? ఒకసారి చూడండి. 15 మంది ఓకే మనకు వచ్చారు, 8 గంటలు ఓకే, తర్వాత 20 days రైట్. ఇక్కడ ఏముందమ్మా 20 మంది, తర్వాత 12 రోజులు, తర్వాత మనకు ఏం అడుగుతుండు? గంటలు అడుగుతున్నాడు రైట్. ఇదే కదా క్వశ్చన్. సో మనకు ఇక్కడ చూడండి 15 into 8 into 20 ఈక్వల్. నెక్స్ట్ ఏంటిదమ్మా మనకు? ఇదే కదా 20 12 మనకి ఏంటి? అవర్స్ ఇంటూ హెచ్ రైట్ అమ్మా. ఇది హెచ్ రైట్. ఏమైనా క్యాన్సల్ అవుతాయా? ఎస్ 20 క్యాన్సల్, అంతే కదా. 20 క్యాన్సల్. ఇక్కడ చూడండి 4 3 జా 4 2 జా 3 1 జా 3 5 జా 5 2 జా 10. అంటే అవర్స్ ఎంత అమ్మా మనకు? 10 hours. ఎక్కడ ఉందమ్మా 10 hours? ఈ విధంగా ఉంది. ఇంతేనమ్మా. దీనికి ఏం పెద్దగా మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ చూడమ్మా 175 మంది. ఇది ఏంటిదంటే నేను మీకు హోంవర్క్ ఇస్తున్నాను, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అమ్మా. ఓకే, ఇది హోంవర్క్ రైట్. ఇది తీసుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం అండి. చూడండి అమ్మా, మనకు కూడా టెలిగ్రామ్ ఛానల్ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో జాయిన్ అవ్వండి. దాంట్లో మీకు ఎగ్జామ్స్ అనేవి కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇస్తూ ఉంటాను. ఓకేనా? మ్యాథ్స్ క్వశ్చన్స్, అదేవిధంగా పీడిఎఫ్, ఇప్పుడు ఏదైతే క్లాస్ ఉందో ఆ క్లాస్ యొక్క పీడిఎఫ్ ఇవ్వడం కానీ అందులో ఇస్తాను. అదేవిధంగా డైలీ ఒక 3 questions 4 questions 5 questions మనకు ఎక్స్పెక్టెడ్ అని క్వశ్చన్స్ అని ఇస్తూ ఉంటాను. సో మీరు అందులో జాయిన్ అవుతే అదొకటి అనేది మీకు ప్రాఫిట్ జరుగుతుంది. అదేవిధంగా కొన్ని క్వశ్చన్స్ కూడా నేను వేరేవి ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో మనకు టెలిగ్రామ్ ఉంది, అదేవిధంగా వాట్సాప్ ఉంది. మీరు ఎందులో అయినా జాయిన్ కావచ్చు. ఓకేనండి రైట్. ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు అడగచ్చు. ఏదైనా మీకు ఒక ప్రాబ్లం ఉంది, దానికి లెంతీ ప్రాసెస్ వస్తుంది, దీనికి షార్ట్ కట్ ఏమన్నా ఉందా అని కూడా మీరు అడగచ్చు. నేను ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యి మీకు ఆన్సర్ అనేది పెట్టేస్తాను. ఒకవేళ మీకు ఆన్సర్ పెట్టినా కానీ మీకు ఏ మాత్రం అర్థం కాకపోయినా నేను వీడియో తీసి మీకు సెండ్ చేస్తాను. ఓకేనా? సో మనకు ఇన్ని బెనిఫిట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి, మీరు యూజ్ చేసుకోండి. ఒకసారి చూడండి అమ్మా, ఈ క్వశ్చన్ చూడంగానే అమ్మో దీన్ని స్కిప్ చేసి వెళ్ళిపోదాం బాబు అంటే ఈ క్వశ్చన్ లో ఏమీ లేదమ్మా, చూడడానికి అలా ఉంది కానీ ఇందులో ఏ మాత్రం హార్డ్ అనేది లేదు. ఒకసారి చూడండి, x+3 పురుషులు 2x - 1 రోజులలో చేసిన పని మరియు 4x - 2 పురుషులు x+4 రోజులలో చేసిన పని 2:5 నిష్పత్తిలో ఉంటే x యొక్క విలువ ఎంత? ఓకేనా? ఏమీ లేదు, మీరు ఒకసారి చూడండి. జస్ట్ సింపుల్, పెద్దగా దీనికి కష్టపడాల్సిన మీరు అవసరమే లేదు. ఓకేనా? ఒకసారి చూడండి. ఇక్కడ ఏంటిదమ్మా మనుషులు ఇచ్చిర్రు, ఇక్కడ ఏంటిది రోజులు ఇచ్చిర్రు, అయిపోయాయి. ఇక్కడ ఏంటిది పురుషులు, ఇక్కడ ఏంటిది రోజులు. ఇదేంటిది? దీనికి సంబంధించింది 2, వీటికి సంబంధించి 2, వాటికి సంబంధించింది 5. అయిపోయాయి కదా, అంతే కదా, ఏముండదు. ఓకేనా? ఫస్ట్ మనం ఏంటిది కనుక్కోవాల్సింది పురుషులు. ఫస్ట్ పురుషులు అంటే x+3 రైట్ అమ్మా రైట్. అదేవిధంగా ఇదేంటిది డేస్ 2x - 1 రైట్. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇదేంటిది పురుషులు 4x - 2, ఇదేంటిది x+4 రైట్. ఇక్కడ 2 అనేది ఏంటిది బై 2, ఇక్కడ 5 అనేది ఏంటిదమ్మా బై 5. అయిపోయిందా? ఇక్కడ వరకు మీకు క్లారిటీ ఉందా? రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి క్యాన్సల్ అవుతాయా? ఏమీ క్యాన్సల్ కాదు. కానీ ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఈ టర్మ్ లో మనకు 2 అనేది కామన్ తీయచ్చు. ఇక్కడ 2 తీసామనుకోండి, ఇక్కడ ఏమవుతుందమ్మా ఇది 2 అవుతుంది. అప్పుడు మనకు 2x - 1 అవుతుంది. ఓకేనా? దీన్ని నేను ఈ విధంగా ఇది రాస్తున్నాను. ఒకసారి లేదండి ఇక్కడనే రాస్తాను చూడండి. దీన్ని మనం ఏం చేయొచ్చు? x+3, అదేవిధంగా 2x - 1, అదేవిధంగా బై 2. ఇక్కడ చూడండి మనకి దీన్ని ఏం రాయొచ్చు? 2x - 1, అదేవిధంగా x+4, ఇక్కడ ఏం రాయొచ్చమ్మా 5 రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ 2x - 1 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2x - 1 క్యాన్సిల్ అవుతుంది రైట్. మిగిలింది ఏంటిది? ఇప్పుడు ఇక్కడ ఇది అనేది ఇటు క్రాస్ మల్టిప్లై చేయాలి, ఇది అనేది ఇటు చేయాలి. ఇక్కడ చూడండి 5 into x, ఇక్కడ చూడండి 5 into x 5x. జాగ్రత్తగా వినండి, 5 into 3 ఏమవుతుంది? 15 అవుతుంది. ఈజ్ ఈక్వల్ ఇక్కడ 2 2 4 అవుతుంది. 4 into x 4x. జాగ్రత్తగా వినండమ్మా, ఇక్కడ 2 2 4, 4 into 4 16.
ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 5x ఉంది, ఇక్కడ 4x ఉంది, ఇది కాస్త ప్లస్ ఉంది, ఇది కాస్త ఇటు వస్తే ఏమవుతుంది 5x మైనస్ 4x అవుతుంది. 5x నుంచి 4x తీసేస్తే ఎంతనమ్మా మనకు x. ఓకే, ఇదే విధంగా ఇక్కడ 16 ఉంది, దీన్ని ఇటు తీసుకెళ్ళండి, దీన్ని ఇటు తీసుకొచ్చినప్పుడు దీన్ని ఇటు తీసుకెళ్ళండి. ఇక్కడ ప్లస్ 15 ఉంది, అటుపోతే ఏమవుతుంది మైనస్ 15 అవుతుంది. 16 నుంచి 15 తీసేస్తే ఎంత అమ్మా 1. ఇదే కదా మన ఆన్సర్ కావాల్సింది, x విలువ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. రైట్, ఈ విధంగా వేయచ్చు. ఏమన్నా మనం కష్టపడ్డామా దీంట్లో, లేదు. సో నేనేం చెప్తున్నానంటే సేమ్ క్వశ్చన్ యాజ్ టీస్ క్వశ్చన్. ఓకేనా, నేను మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఈ హోంవర్క్ అనేది మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకేనా, ఓకే, మీకు ఒకవేళ వీలైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకేనమ్మా, ఇది ఈ తర క్వశ్చన్స్ అనేవి ఇంకొక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, అది రావచ్చు. ఒకసారి చూడండి, ఇది మనకు ప్రీవియస్ స్టేట్ లో వచ్చిన క్వశ్చన్, దాని మాదిరిగానే ఈ క్వశ్చన్ ఇచ్చాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే హోంవర్క్ చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకేనా, మాక్సిమం ప్రాక్టీస్ ఉంటుందమ్మా, చేయడానికి ప్రయత్నించండి. ఇది టెట్ లో వచ్చిన క్వశ్చన్. ఓకే, రైట్. p మంది వ్యక్తులు రోజుకు p గంటలు పనిచేస్తే, ఓకే, p గంటలు పనిచేస్తే p రోజుల్లో p యూనిట్లు పనిచేస్తే n మంది వ్యక్తులు రోజుకు n గంటలు పనిచేస్తే n రోజులలో ఎన్ని యూనిట్లు పని పూర్తి చేయగలరు. ఇది ఇండైరెక్ట్ గా మనకి ఏమి ఇచ్చిందంటే ఫార్ములానే ఇచ్చిందమ్మా. ఓకేనా, ఒకసారి చేద్దాం. మనకేంటిది, ఇక్కడ ఏమండి, ఇక్కడ మంది ఇచ్చిండు, ఇక్కడ గంటలు ఇచ్చిండు, ఇక్కడ రోజులు ఇచ్చిండు, ఇక్కడ యూనిట్లు అంటే వర్క్ ఇచ్చిండు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మంది ఇచ్చిండు, ఇక్కడ గంటలు ఇచ్చిండు, ఇక్కడ రోజులు ఇచ్చిండు, ఇక్కడ యూనిట్లు అడుగుతుండు. యూనిట్లు అంటే ఏంటిదమ్మా, వర్క్ అన్నట్టు. ఓకేనా, సో మనకి ఏంటిది వర్క్ అనేది హారంలో వస్తుంది. సో మనకు p ఇంటూ ఇదే కదా మనకు ఫార్ములా రాస్తున్నాం చూడండి. మనము ఒకసారి ఏంటిదమ్మా m1 d1 h1 బై వర్క్, అదేవిధంగా m2 d2 h2 బై వర్క్. ఇది వర్క్ 1, ఇది వర్క్ 2. ఇదే కదమ్మా మనకు ఫార్ములా, దాని ప్రకారమే మనం పెడతాం. ఓకేనా, ఒకసారి దీన్ని రఫ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ p అంటే ఎంతనమ్మా, p ఇంటూ మళ్ళీ p ఇంటూ p. ఇక్కడ ఒకసారి వినండి జాగ్రత్తగా, ఎందుకంటే కాన్సెప్ట్ క్లియర్ గా ఉండాలి. ఫస్ట్ ఏంటి అమ్మా, డేస్. ఫస్ట్ ఏంటిది మెంబర్స్ అంటే p ఇంటూ తర్వాత ఏంటిదమ్మా డేస్, మీ ఇష్టం ఏదన్నా రాసుకోవచ్చు. తర్వాత అవర్స్ బై తర్వాత వర్క్ ఏంటిదమ్మా p. ఇక్కడ చూడండి మళ్ళీ నెక్స్ట్ తర్వాత ఏంటిది మెంబర్స్ అంటే n ఇంటూ తర్వాత ఏంటిదమ్మా మన డేస్ ఏదన్నా రాసుకోవచ్చు. ఏంటిది n, గంటలు ఇంటూ n. అదే విధంగా యూనిట్స్ అంటే ఏంటిదమ్మా వర్క్, అది అవునా, మనకు అదే కావాలి. సో మనకి ఇక్కడ w అంటే రాస్తున్నాను. ఓకే, రైట్. అర్థమైంది కదా, అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకేనా, ఇక్కడ చూడండి ఈపీ క్యాన్సల్, ఇంకేమైనా అవుతుందా, ఏమీ కాదు. సో p స్క్వేర్ బై ఇక్కడ n క్యూబ్ బై w. మనకి డబ్ల్యూఏ కావాలి కదా మనకు, ఈ డబ్ల్యూఏ మనకు కావాలి కదా. ఈ w మనకి ఏం చేస్తుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అమ్మా. చేసినప్పుడు ఏమవుతుంది, ఇది w అవుతుంది. అదే విధంగా ఇది చూడండి మనకు ఇది ఇటు వస్తుంది అంటే p స్క్వేర్ అవుతుంది. అదే విధంగా n క్యూబ్ అవుతుంది. అవునా, సో మనకు డబ్ల్యూ కావాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ w అంటే ఏంటిదమ్మా వర్క్ కాబట్టి ఇది n క్యూబ్ ఉంటుంది. అదే విధంగా ఇది గుణిస్తుంది, ఇటు అత్త ఏమైతుందమ్మా భాగిస్తుంది. సో మనకు p స్క్వేర్, ఇదే కదమ్మా మనకు కావాల్సింది ఆన్సర్. w ఈజ్ ఈక్వల్ n క్యూబ్ బై p స్క్వేర్. ఏడుందమ్మా, ఇక్కడ w ఉందా లేదు, ఇక్కడ ఉందా లేదు, ఇక్కడ ఉందా లేదు, ఇది ఆన్సర్. ఈ విధంగా ఇది అండి. ఇంకొక నెక్స్ట్ లాస్ట్ టైప్ ఉంటుంది, దానిలో నుంచి ఒక 2 నుంచి 3 టైమ్స్ క్వశ్చన్స్ పడ్డాయి, అవి ఒకసారి లుక్ చేద్దాం. ఇందులో నుంచే బిట్లు పడ్డాయమ్మా, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఓకే, దీని తర్వాత నేను ఇది కాన్సెప్ట్ క్లియర్ అయితే నేను ప్రీవియస్ టెట్ క్వశ్చన్ నేను చేపిస్తాను. ఒకసారి చూడండి, 24 మంది ఒక పనిని 8 రోజుల్లో చేస్తారు. ఆ పని 2 రోజుల ముందుగా పూర్తి కావడానికి ఎంత మంది అవసరము. ఫస్ట్ ఎంత మంది ఉన్నారమ్మా, ఇక్కడ 24 మెంబర్స్ ఉన్నారు. ఓకే, 24 మెంబర్స్ ఉన్నారు, రైట్. ఇంటూ 8 కి 8. అదే విధంగా ఇక్కడ ఏమన్నాడు 2 రోజుల ముందు. ఫస్ట్ ఎన్ని రోజులు ఉన్నాయి, 8 రోజులు. అంటే 2 రోజుల ముందు ఇక్కడ చూడండమ్మా 24 మెంబర్స్ ఉన్నారు. 8 రోజులలో వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. కానీ 2 రోజుల ముందుగా అంటే ఇక్కడ 8 డేస్ పడుతుంది. 2 రోజుల ముందు అంటే ఇక్కడ అంటే 6 డేస్ లోనే కంప్లీట్ కావాలి కదా. అయితే ఎంత మంది, ఇది x మంది m అనుకుందాం. ఓకే, ఎంత మంది కావాలను, 2 రోజుల ముందు కావాలంటే ఎంత మంది కావాలి. ఇక్కడ చూడండి 6 1 6
4 జా. సో 8 4 ఎంత అవుతుందమ్మా 32. అంటే ఎన్ని మెంబర్స్ కావాలి 32 మెంబర్స్ కావాలి. ఒకవేళ 32 మెంబర్స్ అనేవి కావాలి. ఎందుకు 6 days లో కంప్లీట్ అయ్యడానికి 32 మెంబర్స్ అనేవి కావాలి. ఇక్కడ ఒకవేళ పూర్తి కావడానికి ఎంతమంది కావాలేను, ఎంతమంది అదనంగా కావాలేను. ఇక్కడ చూడడం ఈ 32 లో 24 మెంబర్స్ కూడా ఉన్నారు. జాగ్రత్తగా కొంచెం అంతా కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ పెట్టండి అమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కాన్సెప్ట్ అర్థమైతేనే మీరు చేయగలుగుతారు. ఈవెన్ ఒకవేళ రాకపోతే దీన్ని స్కిప్ చేసి వెళ్ళిపోతారు. కానీ చాలా డెడ్ ఈజీ క్వశ్చన్ ఇది. ఓకేనా, ఒకసారి చూడండి. ఇక్కడ 24 మెంబర్స్ ఉన్నారు. 8 days లో కంప్లీట్ అవుతుంది. అదే విధంగా 2 days ముందుగా అంటే 6 మెంబర్స్. ఓకేనా, సో దీన్ని క్యాన్సిల్ చేసినాము. క్యాన్సిల్ చేస్తే 8 4 32 అని మనకు ఆన్సర్ వచ్చింది. ఇక్కడ ఏమన్నాడు, 2 రోజుల ముందుగా పూర్తి అవ్వడానికి ఎంత మంది కావాలి అంటే ఇక్కడ ఈ 32 లో 24 మెంబర్స్ కూడా ఉన్నారు. ఒకవేళ అట్లా కాకుండా ఆ పని పూర్తి అవ్వడానికి ఎంత మంది అదనంగా అవసరము, అదనంగా అంటే ఫస్ట్ 24 ఉన్నారు, ఇప్పుడు 32 ఉన్నారు. ఎంత మంది ఉన్నారమ్మా అదనంగా 8 మెంబర్స్ ఉన్నారు. అవునా కదా, 8 మెంబర్స్ అదనంగా ఉన్నారు. సో ఇది కూడా ఈ విధంగా కూడా అడగచ్చు. ఇంకోటి చూడమ్మా, 60 మంది ఒక పనిని 15 రోజులలో చేస్తారు. ఎన్ని రోజులమ్మా 15 days చేస్తారు. 60 మంది ఒక పనిని 15 రోజులలో చేస్తారు. కానీ ఆ పనిని 12 రోజులలో పూర్తి చేయడానికి ఎంత మంది ఇక్కడ చూడండి అదనంగా కావాలేను. అదనంగా ఓకేనా. ఇక్కడ చూడండి ఫస్ట్ ఎంత మంది మెంబర్స్ ఉన్నారు 60. తర్వాత ఆ పని ఎంత కంప్లీట్ అవుతుంది 15 days లో కంప్లీట్ అవుతుంది. అదే విధంగా 12 days లోనే పూర్తి చేయడానికి 12 days లో పూర్తి చేయడానికి ఎంత మంది అదనంగా కావాలేను. అదనంగా తర్వాత చూద్దాం మనం. ఓకే రైట్, ఎక్స్ అనుకున్నాం. ఇక్కడ చూడండి 12 1 జా 12 5 జా. ఓకే, సో 15 5 జా ఎక్స్ ఈక్వల్ ఎంత అవుతుందమ్మా 75. ఈ 75 లో మనకు పూర్తి పని, ఈ 75 లో పూర్తి పని జరుగుతుంది. కానీ మనకు అదనంగా పని అన్నాడు. అదనంగా అంటే ఫస్ట్ 60 ఉన్నారు, తర్వాత 75 మెంబర్స్. అంటే రోజులు తగ్గించినప్పుడు జనాలు ఎక్కువ ఉండాలి కదమ్మా. ఎప్పుడైనా ఒక వర్క్ అనేది తొందరగా కావాలంటే యాక్చువల్లీ ఒక పని అనేది మనకు ఇన్ టైంలో కావాలి. ఇన్ టైంలో కావాలంటే ఎంత మంది ఉన్నారో అంతే కావాలి. కానీ అది ఇన్ టైంలో కాకుండా 10 రోజుల ముందే కావాలనుకో అంటే మందిని పెంచాలి. పెంచినప్పుడు అది ఇన్ టైంలో కంటే ఇంకా తొందరగా అవుతుంది. అవునా కాదా. అదే విధంగా ఇక్కడ ఫస్ట్ 60 మెంబర్స్ ఉండే, తర్వాత ఎంత మెంబర్స్ మందిని పెంచిర్రు. ఎంత మంది పెంచిర్రు, ఇక్కడ మధ్య భేదం ఎంత ఉంది 15. ఈ 15 మెంబర్సే మీకు అదనంగా వచ్చిన మెంబర్స్. ఇది ఆన్సర్ అమ్మా. ఇక్కడ క్వశ్చన్ లో ఇదే గమనించాలి. పూర్తి అవ్వడానికి ఎంత మంది కావాలేనో అదనంగా కావాలి. అదనంగా అంటే వాటి మధ్య డిఫరెంట్, అర్థమవుతుందా, వాటి మధ్య డిఫరెంట్. ఇంకొకటి చూద్దాం. ఇక్కడ రండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఈ క్వశ్చన్స్ జాగ్రత్తగా వినండి. కొంతమంది ఒక పనిని 12 రోజులలో చేస్తారు. కానీ 10 మంది తక్కువ రావటం వలన ఆ పని పూర్తవడానికి 4 days ఎక్కువ పట్టాను. ఆయన మొదట ఉన్నవారు ఎంతమంది. ఇక్కడ చూడండి కొంతమంది అన్నారమ్మా. కొంతమంది అంటే మనకు తెలుసా, తెలియదు. దాన్ని ఏమనుకుంటున్నాం మనము, ఎం అనుకుంటున్నాం అమ్మా. ఓకే, సో ఎన్ని డేస్ లో కంప్లీట్ అవుతుంది 12 days లో కంప్లీట్ అవుతుంది. రైట్. 10 మంది తక్కువగా, 10 మంది అంటే తక్కువ అంటే ఏంటిదమ్మా -10. 10 మంది తక్కువ, ఫస్ట్ మంది ఎంత ఉన్నారు, కొంతమంది అంటే ఎం ఉన్నారు. 10 మంది తక్కువ అంటే M-10 రావడం వలన ఆ పని పూర్తవడానికి 4 days ఎక్కువగా పట్టును. ఎక్కువ అంటే ఇక్కడ 12 days ఉన్నారు, 12 days కంటే ఎక్కువ 4 days ఎంత అవుతుందమ్మా 16 days. అంటే 12 + 4 16 అయింది. అవునా. ఇప్పుడు మనం ఏమన్నా చూడండి 4 3 జా 4 4 జా. ఇక్కడ చూడండి 3M ఉంది. ఇక్కడ ఏముందమ్మా 4M × 40 ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి అమ్మా, మనకు ఈ 40 అనేది ఇటు వచ్చింది అనుకో +40 అవుతుంది. ఎస్, ఈ 3M అనేది ఇటు వచ్చింది అనుకో 3M మైనస్ అవుతుంది. 4 నుంచి 3 తీసేది ఎంత 1. సో M ఇదేంటిదమ్మా మనకు M అనేది ఏంటిది మొదట ఉన్నదే కదా. అవునా, మొదట ఉన్నది 40. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొంతమంది ఒక పనిని 20 రోజులలో చేస్తారు. 15 మంది అదనంగా రావడం వలన ఆ పనిని 5 రోజుల్లో ముందుగా పూర్తయ్యాను. ఆయన మొదట ఉన్న వారి సంఖ్య ఎంత. ఇక్కడ చూడండి కొంతమంది M అనుకుంటున్నాను. 20 days లో చేస్తారు × 20. రైట్. అదే విధంగా 15 మంది అదనంగా, మంది ఎంతమ్మా M, అదనంగా అన్నప్పుడు ప్లస్, తక్కువ అన్నప్పుడు మైనస్. ఓకే, అదనంగా రావడం వలన 5 రోజుల ముందుగా, ఫస్ట్ ఎంత మంది ఉన్నారు 20 మంది, 5 రోజుల ముందు అంటే ఎంత అవుతుంది 15 అవుతుంది. ఇక్కడ చూడండి ఏమైనా క్యాన్సిల్ అవుతాయా 5 3 జా 5 4 జా అంటే ఎంత అవుతుంది 4M. అదే విధంగా దీన్ని మల్టిప్లై చేయండి 3M. ఇక్కడ ఏమవుతుంది 60 అవుతుంది. ఓకే రైట్, 60 మనకు అవుతుంది.
సారీ అమ్మా, ఎక్కడనో మిస్టేక్ పోయింది. ఇక్కడ 15 మంది అదనంగా రావడం వలన 15 అన్నప్పుడు ఇది 15 అవుతుందమ్మా. ఇది మనకు 15 అవుతుంది. 15 అయినప్పుడు 15 3 ఏమవుతుందమ్మా 45 అవుతుంది. ఇక్కడ చూడండి ఇది 3m ఉంది, ఇటు వస్తే ఏమవుతుందమ్మా మనకు m అవుతుంది. 4m నుంచి 3m తీసేస్తే ఎంత మనకు m ఈజ్ ఈక్వల్ టు ఎంత 45. ఇది మొదట ఉన్నవారు. సో మనకేమో మొదట ఉన్నవారు అడిగారు కదా 45 ఏడుందమ్మా మనకు ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ m ఈజ్ ఈక్వల్ 40 కాబట్టి ఇది మనకు ఇక్కడ 15 కాబట్టి ఇది ఇక్కడ మనకు 32 కాబట్టి ఇది ఆన్సర్. ఇది ఈ విధంగా ఉంటుందమ్మా. మనకు టెట్ లో వచ్చిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. చూడండమ్మా, ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఈ క్వశ్చన్స్ తరచుగా టెట్ లో అడుగుతున్నాడు. సో మీరు 3 స్టార్స్ పెట్టుకోండి. 60 మంది వ్యక్తులు ఒక పనిని 250 రోజులలో పూర్తి చేయగలరు. పని మొదలు పెట్టి వారంతా కలిసి 200 రోజులు పనిచేశారు. ఆ తర్వాత వాతావరణ పరిస్థితుల వలన ఆ పనిని 10 రోజులు ఆపవలసి వచ్చింది. ఆయన ఎంతమంది వ్యక్తులు అదనంగా తీసుకోవడం వలన అనుకున్న సమయానికి పని పూర్తవుతుంది? ఏం లేదమ్మా, 60 మంది వ్యక్తులు ఉన్నారు, 250 రోజుల్లో పని చేయగలరు. పని మొదలుపెట్టి వారంతా కలిసి 200 రోజులు పనిచేశారు. ఆ తర్వాత ఏం చేశారంటే వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి 10 రోజులు అనేది ఆగిపోయింది. ఒకవేళ అది అనుకున్న సమయానికి పని జరగాలంటే ఎంతమంది మనకు అదనంగా అవసరం అని ఇక్కడ కాన్సెప్ట్. ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. థియరీ ఎక్కువగా ఉంటుంది కానీ దీంట్లో మనకు కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఒకసారి చూడండమ్మా, 60 మెంబర్స్ ఉన్నారమ్మా. 60 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఎన్ని డేస్ లో అవుతుంది? 250 days లో మనకు అవుతుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు 250 days లో మనకు అయిపోతుంది వరకు. సో మనకు పని మొదలు పెట్టి వారంతా కలిసి 200 రోజులు చేసారమ్మా. ఎన్ని రోజులు చేసిండు? 200 రోజులు అనేవి చేశారు. 200 అంటే 200 రోజులు చేశారు. సో మిగిలినది ఎంతనమ్మా మనకు? మిగిలినది 250 నుంచి 200 పోతే 50 మంది. ఈ 50 మంది ఎవరు వేయాలి? 60 మెంబర్స్ వేయాలి. 60 మెంబర్స్. కానీ ఇంకేమన్నాడు? ఆ తర్వాత వాతావరణ పరిస్థితుల వలన ఆ పనిని 10 రోజులు ఆపవలసి వచ్చింది. ఎన్ని రోజులమ్మా? 10 days ఆపవలసి, మళ్ళీ 10 days అనేది ఆపవలసి వచ్చింది. సో అప్పుడు మళ్ళీ ఎంత? 40 days అవుతుంది. ఈ 40 days, సో 40 days అనేది ఎవరు వేస్తారు అనేది మనకు తెలుసుకోవాలి. అప్పుడు ఫస్ట్ చూడండి, 60 ఇంటూ ఎంత అవుతుందమ్మా 50. ఓకే, అదే విధంగా 40 ఇంటూ ఇదేంటిదమ్మా మెన్. ఓకే, ఈ జీరో క్యాన్సల్, 4 1 జా 4 15 జా. సో మనకు మ్యాన్స్ ఎంత మంది అమ్మా? 75 మెంబర్స్. ఫస్ట్ ఎంత మంది ఉన్నారు? 60 మెంబర్స్ ఉన్నారు. సో ఫస్ట్ ప్రజెంట్ వచ్చేసి 75, ఫస్ట్ 60. సో మొత్తం భేదం ఎంతనమ్మా? 15. ఈ 15 కదమ్మా అదనం మెంబర్స్ అనేవి. ఇక్కడ అదనం ఉన్నది చూడండి, అదనం మెంబర్స్. ఈ అదనం అనేది 15 కదమ్మా. ఇది మన ఆన్సర్. ఈ విధంగా చేయాలి. మళ్ళీ ఒకసారి చూడండి, ఫస్ట్ 60 మెంబర్స్ ఉన్నారు, 250 రోజుల్లో చేస్తారు. అందులో 200 మంది పూర్తి చేస్తారు. తర్వాత ఎంత మిగులుతుంది? 50 అనేది 50 రోజులు 60 మంది చేస్తారు. సో మిగతా వాతావరణం అనుకూలించకపోవడం వలన 10 రోజులు అనేవి మళ్ళీ ఏమవుతుంది? వాయిదా పడుతుంది. సో మనకి మిగిలిన పని ఎంత? 40. ఈ 40 రోజుల వర్క్ అనేది మనకి ఎవరు వేస్తారు అనేది కావాలి. సో 60 మెంబర్స్ ఇంటూ 50, 40 ఇంటూ m కావాలంటే 75. అప్పుడు ఇదేంటిది? ప్రజెంట్ది. ఇదేంటిది? అంతకు ముందు ఉన్నది. సో మనకి ఎంతమంది అదనంగా తీసుకున్నారు? 15 మెంబర్స్ అదనంగా తీసుకున్నారు. ఇది ఒకటి. ఇటువంటి ఇంకొక 2 క్వశ్చన్ చెప్తాను, మిగతా అని టెట్లో వచ్చిన క్వశ్చన్ చెప్పిస్తాను. హాస్టల్లోని సరుకులు 60 మంది విద్యార్థులకు 150 రోజులకు గాను సరిపోతాయి. కానీ 20 రోజుల తర్వాత 40 మంది కొత్త విద్యార్థులు వచ్చి చేరారు. అయిన మిగతా సరుకులు ఎంత కాలం సరిపోతాయి? మిగతా సరుకులు అన్నాడమ్మా. ఓకేనా? సో ఫస్ట్ ఎంత మంది ఉన్నారు? 60 మంది ఉన్నారు. ఓకే, 60 మెంబర్స్ ఉన్నారు. ఎన్ని రోజులకు సరిపోతాయి? 150 రోజులకు సరిపోతాయి. 60 మందికి ఉన్న సరుకు 150 రోజులకు సరిపోతాయి. ఓకేనా? తర్వాత ఏమైంది? 20 రోజుల తర్వాత 40 మంది కొత్తగా వచ్చినారట. 20 రోజులు మైనస్ 20 ఏం జరిగింది? 130. సో మనకి ఎంతమంది కొత్తగా? ఈ 60 మంది. సో మన కొత్తగా ఎంతమంది వచ్చారు? 40 మెంబర్స్. 40 మెంబర్స్ అంటే 100 మెంబర్స్. ఓకే, ఈ 100 మెంబర్స్ ఎన్ని రోజులు అవుతుంది? ఈ 100 మెంబర్స్ కు ఎన్ని రోజులకు సరిపోతుంది? సో ఫస్ట్ ఏంటిది? 60 ఇంటూ 130, అదే విధంగా 100. ఇక్కడ ఏంటిది? ఎంత కాలము? కాలం అంటే ఏంటిదమ్మా మనకు? టీఏ కదా. మిగతా సరుకులు ఎంత కాలం? టీ కదా. సో మనకు టీ అనుకోవచ్చు, మీ ఇష్టం. డి కూడా అనుకోవచ్చు. కాలం అంటే డి అనుకోవచ్చు. ఓకే, అనుకుందాం 2000. సో మనకు డి ఈజ్ ఈక్వల్ ఎంతనమ్మా? 13 6 78. సో ఇదే కదా మనకు ఫైనల్ ఆన్సర్ వచ్చేసి. సో మనకు ఆన్సర్
ఒకసారి చూడండి 60 మెంబర్స్ 150 days కు సరిపోతాయి ఉన్న సరుకులు. సో 20 రోజుల తర్వాత ఏమైంది 130 days కు 60 మంది. సో మనకు 40 మెంబర్స్ అనేవి యాడ్ అయ్యారు. యాడ్ అయినప్పుడు 100 మెంబర్స్ కు సరిపోవాలి. అదే 100 మెంబర్స్ కు ఎన్ని రోజులకు సరిపోతుంది? ఒక హాస్టల్లో సరుకులు 150 మంది విద్యార్థులకు 200 రోజులకు సరిపోతాయి. 40 రోజుల తర్వాత వారిలో 30 మంది విద్యార్థులు హాస్టల్ వదిలి వెళ్లారు. అయినా మొత్తం సరుకులు ఎన్ని రోజులకు సరిపోతాయి? మొత్తం సరుకులు ఇక్కడ చూడమ్మా, మొత్తం సరుకులు ఎన్ని రోజులకు సరిపోతాయి? ఎన్ని రోజులకు మొత్తం ఇచ్చిండు ఇక్కడ. ఇంతకు ముందేమో రిమైనింగ్ ఇచ్చిండు. సో ఫస్ట్ ఏంటిది 150 మంది. సో ఎన్ని రోజులకు సరిపోతాయి? 200 days కు సరిపోతాయి. అయితే 40 రోజుల తర్వాత అంటే -40 ఏం జరిగింది అంటే 160 days. సో ఇది 150 మెంబర్స్. ఓకే, తర్వాత ఏమైంది 30 మంది విద్యార్థులు హాస్టల్ వదిలి వెళ్ళారు అంటే -30. సో మిగిలింది ఎంతమ్మా 120 మెంబర్స్. 120 మెంబర్స్ అనేది ఎన్ని రోజులకు సరిపోతుంది? మొత్తం అన్నాడు కాబట్టి మనకు ఇక్కడ ఏదైతే వస్తుందో ఈ 40 అనేది కలపాలి. రిమైనింగ్ అన్నప్పుడు ఇక్కడ వచ్చిందే అవుతుంది. మొత్తం అన్నప్పుడు ఈ 40 days కూడా మనం యాడ్ చేయాలి. ఎందుకు? ఈ 40 రోజుల తర్వాత వెళ్ళిపోయారు కదా. సో ఆ 40 రోజులను పట్టలేము. అప్పుడు పడితే ఇవి వస్తున్నాయి. ఒకసారి చూద్దాం మనం. 150 × 160 = 120 మనకి ఏమవుతుంది డేస్. సో ఈ 0 క్యాన్సల్. సో 4 3 జా 4 4 జా 3 5 జా. సో ఎంత అవుతుంది మనకు 50 × 4 200 days అవుతుంది. కానీ ఇది రిమైనింగ్ పార్ట్, ఇది రిమైనింగ్ రోజులు. కానీ ఇక్కడ ఒక 40 రోజులు ఉంది. సో +40. సో మనకి ఎంత అవుతుంది 240 days అనేది అవుతుందమ్మా. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో మనం రీసెంట్ గా వచ్చిన టెట్లో ఒకసారి చూద్దాం. ఇది టెట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ పడతాయమ్మా మనకు. ఓకే, ఒకసారి చూడండి. 180 మంది అబ్బాయిలు గల ఒక వసతి గృహంలో 37 రోజులకు సరిపడే ఆహార పదార్థాలు సరుకులు ఉన్నాయి. 12 రోజుల హాస్టల్ జీవితం తర్వాత 30 మంది అబ్బాయిలు ఆ హాస్టల్ను వదిలి వెళ్లారు. ఏమైందో విసుగు పుట్టినట్టుంది. మిగిలిన ఆహార పదార్థాల సరుకులు మిగిలిన అబ్బాయిలకు సరిపోయే రోజుల సంఖ్య. ఒకసారి చూడండి. 180 మంది అబ్బాయిలు గల ఒక వసతి గృహంలో 37 రోజులకు సరిపడా ఆహార పదార్థాల సరుకులు ఉన్నాయి. 12 రోజులు హాస్టల్ జీవితం తర్వాత 30 మంది అబ్బాయిలు ఆ హాస్టల్లో వదిలి వెళ్లారు. మిగిలిన ఆహార పదార్థాల సరుకులు మిగిలిన అబ్బాయిలకు సరిపోయే రోజుల సంఖ్య అని అడుగుతున్నాడమ్మా. ఇక్కడ ఒకటే మీరు గమనించాలి, మొత్తం అనట్లేదు, మిగిలినవి అంటున్నాడు. మొత్తం అన్నప్పుడు ఈ 12 days కూడా యాడ్ చేయాలి. ఓకేనా? ఒకసారి చూద్దాం. మనకి ఎంత 180 మెంబర్స్ ఉన్నారు. సో ఎన్ని రోజులకు సరిపోతాయి అట? 37 days కు సరిపోతాయి. అయితే ఏం జరిగింది? 12 రోజుల తర్వాత హాస్టల్ జీవితం మీద విరక్తి పుట్టినట్టుంది. సో వాళ్ళు ఏం చేశారు? 12 రోజుల తర్వాత అంటే 25 days ఉంటుంది. ఇది ఎవరు వేస్తారో 180 మెంబర్స్ వేస్తారు. సో ఏమైంది తర్వాత 30 మంది అబ్బాయిలు హాస్టల్ వదిలి వెళ్ళారు అంటే 30 మెంబర్స్. మొత్తం ఎంత అమ్మా? సో 150 మెంబర్స్. 150 మెంబర్స్ ఎంత అవుతుంది? ఇక్కడ చూడండి 180 × 25 = 150 D. ఇక్కడ 0 క్యాన్సల్. సో మనకి ఇక్కడ ఏంటి 5 3 జా 5 5 జా 3 1 జా 3 6 జా 5 6 30. సో మనకు 30 days అవుతుంది. సో ఒకవేళ 30 days ఇది ఆన్సర్. ఒకవేళ మొత్తం వర్క్ అన్నాడు అనుకోండి అమ్మా, ప్లస్ దీనికి ఎంత కలపాలి? 12 కలపాలి అంటే 42 days అవుతుంది. ఓకేనా? +2 కలపాలి. సో 42 days అవుతుంది. కానీ మనకి ఇక్కడ మిగిలినదా అడిగింది కాబట్టి 30 days అవుతుంది. ఇది టెట్ క్వశ్చన్, జాగ్రత్త. ఓకే, నెక్స్ట్ 28 చూద్దాం. టెట్ క్వశ్చన్సే. ఓకే, ఒక్కసారి ఈ టైమ్ అండ్ వర్క్ లో ఈ ఏరియాని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి ఇంతకుముందు చెప్పింది ఈ ఏరియాని చాలా అంటే చాలా ఫోకస్ చేస్తున్నాడు. ఓకే, నేను కొన్ని మాత్రమే తీసుకున్నాను అందులో. ఓకే, సో ఒక వసతి గృహంలో 100 మంది విద్యార్థులు ఉన్నారు. వారికి 20 రోజులకు సరిపడే ఆహార పదార్థాలు కలవు. 10 రోజుల తర్వాత అదనంగా 25 మంది విద్యార్థులు వసతి గృహంలో చేరితే మిగిలిన ఆహార పదార్థాలు ఎన్ని రోజులకు సరిపోతాయి? మిగిలిన అన్నాడు. ఒకవేళ మొత్తం అంటే ఈ 10 days కూడా యాడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూద్దాం. సో 100 మెంబర్స్ ఉన్నారు. ఓకే, 100 మెంబర్స్ ఎన్ని రోజులకు సరిపోతాయి? 20 days కి సరిపోతాయి. తర్వాత 10 days తర్వాత 10 days అంటే ఇక్కడ ఏంటి అమ్మా 10 days. ఇదే అయితే 100 మెంబర్స్. సో ఏమైనా తర్వాత అదనంగా 25 మంది వచ్చారు. 25 మంది వచ్చేస్తారు. సో మొత్తం ఎంత? 125 మెంబర్స్. సో 125 మెంబర్స్కి ఎంత? సో 100 × 10 125 days. సో 25 5 జా 25 4 జా 5 1 జా 5 2 జా. సో మొత్తం డేస్ ఎన్నేమో మనకు 8 days. సో 8 days ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకేనా? ఇది అండి మన టైమ్ అండ్ వర్క్. ఇంతటితో మన టైమ్ అండ్ వర్క్ అనేది క్లోజ్ చేస్తున్నాము. రిమైనింగ్ పార్ట్ ఇంకేమన్నా మిగిలి ఉంటే మన ఫైనల్ డిఎస్సి ఉంటుంది కదా, దానికి నేను డిఎస్సిలో మీకు 100%
నేను ఇంకేమైనా మిగిలిపోయినవి ఉంటే 100% ఒక 20 నుంచి 25 క్వశ్చన్స్ మళ్ళీ మీకు ఆ డిఎస్సి ముందర మీకు ఈ చాప్టర్ అనేది చెప్తాను. ఓకేనా, ఇది టెట్కు సరిపోతుందండి. ఇప్పటి వరకు చెప్పిందల్లా మనకు టెట్కు సరిపోతుంది ఎనఫ్. ఓకే, ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఇందులో నుంచే క్వశ్చన్స్ మీకు టెట్లో వస్తాయి. ఈ షిఫ్ట్ కాకుండా ఏదో ఒక షిఫ్ట్లో మాత్రం 100% ఈ క్వశ్చన్స్ అనేవి దాదాపుగా ఖచ్చితంగా ప్రతి షిఫ్ట్లో ఉండడానికి ఆస్కారం ఉందండి. ఓకే, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా పీడిఎఫ్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వచ్చండి. ఓకేనండి, ఇదే అండి. ఒకవేళ మీకు ఏదైనా చాప్టర్ కావాలని మీకు అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఎంతమంది మీరు ఎక్కువగా కామెంట్ చేస్తే ఆ చాప్టర్ అనేది నేను ఖచ్చితంగా తీసుకొని నెక్స్ట్ డేనే మీ ముందు ఉంచుతాను. ఓకేనండి, థ్యాంక్ యూ.